ఆవేదనతో పశ్చాత్తాపంతో కూడినటువంటి వారి ప్రార్థన ఆయన ఎన్నడూ కూడా పెడచెవిని పెట్టాడు. చాలా జాగ్రత్తగా మరింత మనసు పెట్టి ఆయన వారి హృదయంలో వస్తున్న ప్రార్థనను ఆయన అంగీకరిస్తాడు. వారు కోరుకున్నట్లుగా వారికి పాప శాపం నుంచి ఆయన విడుదలిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. పాపములు తీసివేయడానికి యేసయ్య వచ్చాడు. మరి పాపములు లోకంలో ఎందుకు నిలబడ్డాయి? ఎందుకు ఇంకా లోకంలో పాపం ఉంది అంటే, ఎవరికి వాళ్ళుగా వచ్చి తమ పాపాలు ఒప్పుకొని ఆయన యొక్క కల్వరి రక్తము చేత తాము శుద్ధి చేయబడినట్లుగా కన్నీళ్లతో ఆయన పాదాల దగ్గర ప్రార్థన చేస్తారో, ఆ కన్నీళ్లతో మనం ముందు నీళ్లు పోసుకొని తర్వాత సోపేసుకుంటాం కదా, అదేవిధంగా కన్నీళ్లు రాగా ఆడి తర్వాత ఆయన రక్తం మన మీద ప్రోక్షించబడి మన సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది.